హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ యొక్క కస్టమైజేషన్ గురించి చూద్దాము. ముందు వీడియోలో మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్కి కమాండ్స్ని ఎలా యాడ్ చేయాలో చూసాం కదా. కమాండ్స్ అంటే ఇవి డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్న కమాండ్స్ని మాత్రమే ఎలా యాడ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఇఫ్ సపోజ్ మీరు ఏదైనా కమాండ్ని యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో డ్రాప్ డౌన్లో ఉన్నటువంటి కమాండ్స్ లిస్ట్లో మీకు కావాల్సినటువంటి కమాండ్ లేదు, అప్పుడు మీరు ఆ కమాండ్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్కి ఎలా యాడ్ చేస్తారు అండ్ దానికి రిలేటెడ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో దానికి గాను సేమ్ వేలో డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేసి ఇక్కడ డిస్ప్లే అయిన ఆప్షన్స్లో మోర్ కమాండ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ మనకు ఒక పవర్ పాయింట్ ఆప్షన్స్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుండి పవర్ పాయింట్ ఆప్షన్స్ని ఓపెన్ చేసాం కాబట్టి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది హైలైట్ అవుతుంది. దాని రిలేటెడ్ అయితే ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఇక్కడ సైడ్లో డిస్ప్లే అవుతాయి. ఈ పర్టికులర్ విండోలో మనం కస్టమైజేషన్ క్విక్ యాక్సెస్ టూల్ బార్కి ఎలా చేస్తాము అనేది తెలుసుకుందాము. ఇక్కడ మనకి కస్టమైజ్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉండింది కదా, దానికి జస్ట్ బిలోలోనే చూస్ కమాండ్స్ ఫ్రమ్ అనే ఆప్షన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ యారో మీద క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ సెట్ ఆఫ్ కమాండ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బై డిఫాల్ట్గా పాపులర్ కమాండ్స్ అనేవి సెలెక్ట్ అయి ఉంటాయి. అవే కాకుండా కమాండ్స్ నాట్ ఇన్ ద రిబ్బన్ అని, ఆల్ కమాండ్స్ అని, మ్యాక్రోస్ అని అండ్ ట్యాబ్ వైజ్గా మనకి పవర్ పాయింట్ హోమ్ స్క్రీన్లో ట్యాబ్స్ డిస్ప్లే అవుతాయి కదా, ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్. సో ఇలా ట్యాబ్ వైజ్గా కూడా మనకి కమాండ్స్ అనేవి గ్రూప్ అయి ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. దాని రిలేటెడ్ పాపులర్ కమాండ్స్ రిలేటెడ్ కమాండ్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి. పాపులర్ కమాండ్స్ కాదు, నేను డిజైన్ ట్యాబ్లో ఉన్న కమాండ్స్ చూడాలి అనుకుంటున్నాను. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆ పర్టికులర్ ట్యాబ్లో ఉన్నటువంటి కమాండ్స్ అనేవి మనకి ఇక్కడ కింద డిస్ప్లే అవుతాయి. సో ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి పార్ట్. నెక్స్ట్ రైట్ సైడ్లో మనకి మిడిల్లో ఈ 2 బాక్సెస్ మిడిల్లో యాడ్ అండ్ రిమూవ్ అనే ఆప్షన్స్ ఉంది కదా. యాడ్ అనే ఆప్షన్ అనేది పర్టికులర్ కమాండ్ని మనము క్విక్ యాక్సెస్ టూల్ బార్కి యాడ్ చేయడానికి యాడ్ అనే కమాండ్ యూస్ చేస్తాము. ఇప్పుడు మీరు యాడ్ చేస్తున్న టైంలో కొన్ని కమాండ్స్ అనేవి బై మిస్టేక్గా యాడ్ అవుతాయి, లేదు అంటే ఫైనలైజ్ చేస్తున్నారు, అన్ని కమాండ్స్ యాడ్ చేసుకొని ఫైనలైజ్ చేసేటప్పుడు కొన్ని కమాండ్స్ అనేవి అవసరం లేదు అనిపించింది, వాటిని రిమూవ్ చేయడానికి ఈ రిమూవ్ కమాండ్ అనేది యూస్ చేస్తాము. సో ఇలా యాడ్ అనేది పర్టికులర్ కమాండ్ని యాడ్ చేయడానికి, రిమూవ్ అనేది క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుండి ఈ విండోలోనే మనము కమాండ్స్ అనేది డిలీట్ చేయడానికి రిమూవ్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్లో ఉన్నటువంటి కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇక్కడ మనకి అగైన్ డ్రాప్ డౌన్ ఉండింది. ఈ డ్రాప్ డౌన్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈస్ ఫర్ ఆల్ డాక్యుమెంట్స్, ఫర్ పవర్ పాయింట్ ట్యుటోరియల్. ఫర్ ఆల్ డాక్యుమెంట్స్ అనేది డిఫాల్ట్గా మనకు ఉండే ఆప్షన్ అనమాట. ఫర్ ఆల్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కస్టమైజేషన్ చేసేటప్పుడు క్విక్ యాక్సెస్ టూల్ బార్కి ఏవైతే కమాండ్స్ యాడ్ చేస్తామో పవర్ పాయింట్ యూస్ చేసి మీరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేసినా కూడా అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సేమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది ఉంటుంది. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సేమ్గా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఫర్ ఆల్ డాక్యుమెంట్స్కి ఆ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఈ పర్టికులర్ కస్టమైజేషన్ అనేది ఉండాలి. లేదు నేను కొత్త పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, దానికి ఇవన్నీ కస్టమైజేషన్స్ వద్దు, బై డిఫాల్ట్గా వచ్చే సేవ్, అన్డు, రీడు ఈ 3 ఆప్షన్స్ చాలు. నేను అక్కడికి వెళ్ళాక ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డిఫరెంట్ కస్టమైజేషన్స్ ఇచ్చుకుంటాను. ఈ కస్టమైజేషన్ మాత్రం ఓన్లీ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కే ఉండాలి అని అనుకున్నప్పుడు మనము సెకండ్ ఆప్షన్ని యూస్ చేసుకుంటాము. సో ఇక్కడ పవర్ పాయింట్ ట్యుటోరియల్ అనేది నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇచ్చిన నేము, ఫైల్ నేమ్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఏబీసీ అనే ఫైల్ నేమ్ ఇచ్చారనుకోండి, ఫర్ ఏబీసీ అని వస్తుంది. లేదు XYZ అని ఇచ్చారనుకోండి, ఫర్ XYZ అని వస్తుంది. సో ఇలా 2 ఆప్షన్స్. ఆల్ ద డాక్యుమెంట్స్కి, ఆల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సేమ్ కస్టమైజేషన్ ఉండాలంటే ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇండివిజువల్గా నేను సెలెక్ట్ చేసుకుంటాను, లేదు నాకు ఈ పర్టికులర్ ఫైల్కి మాత్రమే నాకు ఈ కస్టమైజేషన్ ఉండాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు అని అనుకున్నప్పుడు మీరు ఫర్ ఫైల్ నేమ్ ఉన్నటువంటి ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ రెండిటికి డిఫరెన్స్ చూపిస్తాను సెలెక్ట్ చేసి. ఫస్ట్ ఫర్ పవర్ పాయింట్ ట్యుటోరియల్ అంటే ఈ ఫైల్కి మాత్రమే సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా ఫర్ పవర్ పాయింట్ ట్యుటోరియల్ అని. ఇక్కడ నేను పాపులర్ కమాండ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈమెయిల్ అనే కమాండ్ నాకు క్విక్ యాక్సెస్ టూల్ బార్కి కావాలి. యాడ్ ఫార్మాట్ పెయింటర్, యాడ్ క్విక్ ప్రింట్, యాడ్
సో ఇలా 3 కమాండ్స్ని యాడ్ చేసుకున్నాను కదా. ఈ 3 కమాండ్స్ కాకుండా బై డిఫాల్ట్గా ఉన్న సేవ్, అండు, రీడు కూడా ఉంటాయి. ఎప్పుడైతే నేను ఓకే మీద క్లిక్ చేశానో మీరు చూస్తున్నారు కదా, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో నేను ఇప్పుడు ఏవైతే 3 కమాండ్స్ యాడ్ చేశానో ఆ 3 కమాండ్స్ యాడ్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక న్యూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఓపెన్ చేస్తున్నాను. ఆ కస్టమైజేషన్ మనం ఏదైతే చేసామో అది ఉండిందా లేదా అనేది చెక్ చేద్దాం. సో చూడండి, ఓన్లీ బై డిఫాల్ట్గా ఏవైతే క్విక్ యాక్సెస్ టూల్ బార్ కమాండ్స్ ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో డిఫాల్ట్ ఆప్షన్ అయినటువంటి ఫర్ ఆల్ డాక్యుమెంట్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ముందుది ఓన్లీ ఫర్ పర్టికులర్ ఫైల్ నేమ్కే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫర్ ఆల్ డాక్యుమెంట్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను డిఫరెంట్ కమాండ్స్ని యాడ్ చేసుకుంటాను. కాపీ, కట్, పేస్ట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. కాపీ, కట్ అండ్ పేస్ట్. ఇవే కాకుండా సేవ్, అండు, రీడు అని ఉంది కదా. ఇప్పుడు ఓకే చేశాను అనుకోండి, ఆ 3 కమాండ్స్ అనేవి కట్, కాపీ అండ్ పేస్ట్ అనేవి క్విక్ యాక్సెస్ టూల్ బార్కి యాడ్ అయినాయి. నేను ఏదైతే న్యూ ఫైల్ని ఓపెన్ చేశానో అది కూడా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సో పవర్ పాయింట్ యూజ్ చేసి క్రియేట్ చేసే ప్రతి ప్రజెంటేషన్కి కూడా ఆ డిఫాల్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే కస్టమైజేషన్ సేమ్గా ఉంటుంది. క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది సేమ్గా ఉంటుంది. సో అలా కాదు, ఓన్లీ నేను చేస్తున్న ఫైల్కి మాత్రమే ఈ కస్టమైజేషన్ ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఫర్ పవర్ పాయింట్ ట్యూటోరియల్, ఇది ఫైల్ నేమ్, పవర్ పాయింట్ ట్యూటోరియల్ అనేది ఫైల్ నేమ్, ఫర్ ఫైల్ నేమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా అనమాట. ఇప్పుడు రిమూవ్ ఆప్షన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాము. ఇప్పుడు బై డిఫాల్ట్గా రిమూవ్ ఆప్షన్ అనేది హైలైట్ అయ్యలేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ రైట్ బాక్స్లో ఏదైనా కమాండ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, సో ఇది చూడండి, రిమూవ్ అనేది హైలైట్ అయింది. సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. రిమూవ్. సో ఇలా కమాండ్స్ అనేది రిమూవ్ చేసుకుంటాము. దెన్ ఓకే మీద ప్రెస్ చేసినట్లయితే సో ఇలా మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ కస్టమైజేషన్ అనేది చేస్తాము. రిమైనింగ్ ఆప్షన్స్ రీసెట్ అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.